కండ గుండె రెండు ఉంటేనే మగాడు అంటారు సార్. కండ గుండె రెండు ఉండాలి. రెండోది సార్, సంపాదించని భర్తను చూస్తే భార్య నడిచొచ్చే శవంలా చూస్తుంది సార్ మగాడిని. ఇవన్నీ ఎక్కడి నుంచి సార్? ఇప్పుడు కొంతమంది ఉన్నారు సార్, చాలామంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను కొన్ని సంస్థలకు వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళని కష్టపడిన వ్యక్తిని చూస్తుంటా. వాళ్ళు 60, 70, 80 అయినా కూడా సార్ నేను అడుగుతుంటా, సార్ మీరంటే మీ ఆరోగ్య రహస్యం ఏమిటి? ఏమీ లేదు నాయన, పెద్దవాళ్ళు చెప్తారు కదా, గూట్లో దీపం నోట్లో ముద్ద అంటారు సార్. 7 పైన తినరు సార్ వాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, 10 అయినా 11 అయినా 12 అయినా 2 రాత్రులు కలవకపోతే వీళ్ళకి తృప్తి ఉండదు సార్. ఇప్పుడు 2 nights కంపల్సరీ మిక్స్ అయిపోతుంది. ఏదో సార్ ఏం చెప్తారంటే ఏమో పెద్దగా సాధించినామనే ఫీలింగ్స్, వెనకాల తిరిగి చూస్తే ఏముండదు సార్. ఎప్పుడైతే సార్ యవ్వనంలో ఏ వ్యక్తి అయితే హార్డ్ వర్క్ చేస్తారో వాడి వెనకటి జీవితం అంతా సుఖంగా ఉంటుంది సార్. ఇది వాళ్ళ విజ్ఞతకే వాళ్ళు వదిలేయాలి మనం, అంతే. అంటే ఇది బాధ్యతగా చెప్తున్నాం సార్. ఎందుకంటే నేను ఒక బాధ్యత గల పోలీసు ఉద్యోగ, అందులో మనకు బాధ్యత కలిగినటువంటి ఛానల్ ద్వారా, అందులో సార్ మనం చెప్పాల్సిన ధర్మం ఏమంటే, ఏ కొద్ది మంది అయినా సార్ రియలైజ్ అయినా మనకు ప్రపంచానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు కదా సార్. ఇంకేమి రాశారండి సార్? ఇంకొక విషయం ఏమంటే సార్, బరువు బాధ్యత అంటారు కదా సార్, బరువు బాధ్యతలు అంటారు. ఈ కుటుంబ నేపథ్యంలోనే ఇది ఫస్ట్ వినడానికి కొంత నవ్వు వస్తుంది చిన్నగా. ఆ తర్వాత విషయం ఏమంటే, ప్రతి జీవితంలో అందరికీ పెళ్ళినది అవసరమే కదా సార్. ఒక కొత్త జంట లేక పెళ్లి చేసుకున్నారు సార్. లైఫ్లో పెళ్లి చేసుకున్న తర్వాత ఆర్టీసీ బస్ ఎక్కారంట. ఎక్కంగానే కండక్టర్ చూసి 2 tickets ఇవి అన్నాడు. ఇలా చూసారు ఇద్దరు. ఏం కండక్టర్ గారు ఏమనుకుంటున్నారు మీరు? మేమిద్దరు ఒకటేనండి, కలిపి కొట్టండి టికెట్ అన్నారంట సార్. మేమిద్దరు వేరు కదయ్యా, జాయింట్ టికెట్ కొట్టు. చూడు సార్ ఎంత ఐక్యమబ్బా, ఏం అఫెక్షన్ సార్. ఇద్దరు పిల్లలు అయిన తర్వాత భర్త చెప్తాడంట, మీరు ముందు సీట్లో కూర్చోండి, వెనకాల సీట్లో నేను కూర్చుంటా అంటాడంట. 3 పిల్లలు అయిన తర్వాత మీరు ముందు బస్సు వెళ్ళండి, వెనకాల బస్సు నేను వస్తా అంటారు సార్. ఇది వినడానికి కొంత నవ్వు వచ్చినా ఉండొచ్చు, కానీ అర్థం చేసుకుంటే దీని వెనక చాలా పెద్ద విషయాలు ఉంటాయి సార్. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి చెప్పిన మాట ఏమిటంటే, కాళ్ళు దడవకుండా సముద్రాన్ని ఈదినటువంటి వాళ్ళు ఉన్నారే కానీ కళ్ళు చెమర్చకుండా సంసార సాగరని ఈదిన వాళ్ళు ఎవరు లేరు సార్. ఎందుకంటే కుటుంబ భారాన్ని మోసే నేపథ్యంలో తండ్రి తన ఉద్యోగం పరంగానో వ్యాపార పరంగానో ఏదో ఆర్థికపరమైన అంశాలు ఉండి వెళ్ళలేకపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని అర్థం చేసుకునే మహాతరులు ఉన్నారు, ఆ బిడ్డలు ఉన్నారు సార్. అప్పుడు ఆ కుటుంబాలు చల్లగానూ ఉంటాయి. కొన్ని సందర్భాలు అపార్థం చేసుకుని గొడవలు జరిగిన సందర్భాలు జరుగుతూ కూడా ఉన్నాయి, చిన్న వాటికే. అవునండి, మార్నింగ్ చెప్పాను కదా సార్, మార్నింగ్ డార్లింగ్ ఈవినింగ్ డైవర్స్ అనే విషయం గతంలో చెప్పినాక. అంటే తొందరగా, ఎందుకంటే అది అర్థం చేసుకొని మనం ఎదుటి దాన్ని ఏమంటారంటే సార్, పరస్పర గౌరవం అంటారు సార్. పరస్పర గౌరవం అది ఇచ్చుకున్న వాళ్ళు. ఇప్పుడు పల్లెల్లో చూస్తాం కదా సార్, వాళ్ళు కూలినాలి పని చేసుకున్న, వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, కూలి పని చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొన్ని సంవత్సరాల తరబడి అన్యోన్య దాంపత్యం ఉంటారంటే కారణం అంటే వాళ్ళు కష్టజీవులు పల్లెల్లో. అవును సార్, ఆ ప్రేమ ఆప్యాయత ఎట్లాంటి ఏ కాసంత గొడవ పని. సాఫ్ట్వేర్ కూడా ఇద్దరు కష్టపడుతుంటారు కదండి, నువ్వెంత అక్కడే వస్తుంది కదా. అక్కడ ₹1,00,000 జీతం, నాకు ₹1,00,000 జీతం. అంటే వీళ్ళు యంత్రాలు అయిపోయినారు కదా సార్. వీళ్ళు యంత్రాల్లాగా, అంటే ఏమి యంత్రాలతో కలిసి యంత్రాల్లాగా పనిచేస్తున్నారు పాపం. మనం ఏమనలేము సార్. ఎందుకంటే అది ఏమవుతుందంటే సార్, వీళ్ళది యాక్చువల్గా ఎక్కువగా ఫిజికల్ వర్క్ ఉంటుంది. ఎవరికి? వ్యవసాయ రైతుకి ఏమంటే ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి వాళ్ళు హార్డ్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే సార్ మనం చెమట పడితే స్నానం చేస్తాం, కానీ వాళ్ళు చెమటతోనే స్నానం చేస్తారు సార్. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే రిలాక్స్ అవుతుంటారు. వీళ్ళకి అది లేదు కదా సార్. సిస్టమ్ ముందర కూర్చున్నారంటే పాపం అలాగే హార్డ్ వర్క్ చేస్తారు. వెన్ను నొప్పులు, అసలు కన్ను నొప్పి, వెన్ను నొప్పి, డిహైడ్రేషన్, రెండోది సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్ వాళ్ళకి డిప్రెషన్, రకరకాలు ఉంటాయి.